హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగో స్వీట్ చపాతీ ప్రాసెస్. పూర్ణాలు అనొచ్చు, బొబ్బట్లు కూడా అనొచ్చు. పావు టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ షుగర్ వేసినాక వాటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయినాక 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. బాగా సాఫ్ట్గా మనము చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కలపాలి. వాటర్ వేసి చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మరి పతలాగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. చేతికి పిండి అంటుకోకుండా 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాము. మూత పెట్టి పక్కన పెట్టేసి, ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఒక మామిడికాయని తీసుకున్నాను. డ్రై కోకోనట్ పూర్తిగా ఒక చిప్ప తీసుకున్నాను. 1 గంట వాటర్లో నానబెట్టి వెనక బ్రౌన్ కలర్ మొత్తము పీల్ రిమూవ్ చేసేసాను. మామిడికాయ పీల్ రిమూవ్ చేసుకుందాం. పీల్ రిమూవ్ చేసుకొని సన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. సన్న పీసెస్లోకి మామిడికాయని కట్ చేసుకుంటున్నా. సన్న పీసెస్లో కట్ చేసుకున్నాము. ముందుగా డ్రై కోకోనట్ పౌడర్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాము. మరి పౌడర్గా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకున్నాను. జాగ్రీ, జాగ్రీ నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను స్వీట్నెస్ కోసము. కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా జాగ్రీ కూడా బాగా గ్రైండ్ అయింది పేస్ట్ లెక్క. కడాయిలో 2 స్పూన్ ఘీ వేసుకున్నాను. కోకోనట్ పౌడర్ వేసి 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు.
గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జాగరి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నది పూర్తిగా కోకోనట్లోకి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. అంత కోకోనట్ మ్యాంగో అంతా కలిసేటట్టుగా. మనము ఇక్కడ ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనకు అడుగు అంటుకోకుండా. మనకు మ్యాంగో కోకోనట్ కడాయి వదిలే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. పర్ఫెక్ట్గా ముద్దలాగా వచ్చేయాలి. పర్ఫెక్ట్గా రెడీ అయినది. పూర్తిగా చల్లగా అయిపోవాలా. మ్యాంగో కోకోనట్ ప్యూరీ పర్ఫెక్ట్గా వచ్చినది. పూర్తిగా చల్లైనాక కూల్ అయినాక చిన్న చిన్న వంటలు చేసుకుందాము. ఒక 2 వంటలు చేసి చపాతీని రోల్ చేసి పెట్టాను. కలుపుకున్న పిండిని రోల్ చేసి పెట్టుకున్నాను. ఈ 2 వంటలని నేను దీంట్లోకి స్టఫింగ్ చేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. స్టఫింగ్ చేసి మళ్ళీ రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు మేము ఎక్కువ ప్రెస్ చేయకుండా స్లోగా రోల్ చేయాలి. పొడి పిండి కొంచెం ఎక్కువగానే వాడాలా. ఈ పతలాలో చేసుకున్నాను. మరి మందం చేయలేదు, మరి పతలాగా చేయలేదు, మీడియంలో చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం మందమైన పెంచుకోవచ్చు. ఇక్కడ 2 చపాతీల వరకే నేను చూపిస్తున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్లో స్లోగా రోల్ చేసుకోవాలి. ఏమైనా పొడి పిండి ఉంటే మొత్తము కొంచెము ఇదిలిచ్చేసుకొని స్టవ్ మీద పెనం హీట్ కోసం పెట్టి కాల్చుకోవాలి. ఒక పక్క కాలినాక మరో పక్కకి స్లోగా తిప్పుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. అటు ఇటు కాలినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్వీట్ చపాతీ పర్ఫెక్ట్గా కాలినది. ఇంకొకటి కాల్చుకుందాం.
ఆయిల్, ఇంకా ఇది కూడా సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా కాలినది. ప్లేట్లోకి తీసేసుకుందాం. మ్యాంగో చపాతీ పర్ఫెక్ట్గా వచ్చినది. మ్యాంగో చపాతీ అనొచ్చు, పూర్ణాలు అనొచ్చు, బొబ్బట్లు కూడా అంటారు. నేను మాత్రం ఇక్కడ మ్యాంగో స్వీట్ చపాతీ అని చేశాను. క్వాంటిటీ కొంచెం ఎక్కువ మీరు వాడాలన్నా కూడా మ్యాంగో ప్యూరీని వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చినది. స్టోర్ చేసి 4 days వరకు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. 4-5 days వరకు.